నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. హర 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 నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. శివాభిషేకం ఎంతో పుణ్యమండి. మనం ఈ వీడియో చూస్తున్నంతసేపు అభిషేకం చేస్తున్నంత భావనతోటి ఓం పలకొద్దండి. ఆడవాళ్ళు ఓం పలకకూడదు, స్టార్టింగే ఓం పలకూడదు. మనము ఎంతసేపటికి నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర 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 నమః శివాయ, నమః శివాయ, ఉమాతనయాయ నమః, ఓం ఉమాపతయే నమః, ఓం అలా స్త్రీ వచ్చినప్పుడు కలుపుకోవచ్చు, కానీ విడిగా మాత్రం ఓం పలకొద్దండి. ఓం నమః శివాయ అన్నమాట మన గర్భంలో నుంచి వచ్చిందనమాట. ఆడవాళ్ళు ఓం అనే అక్షర అగ్నితత్వాన్ని మనము పట్టుకోలేమన్నమాట. ఆడవాళ్ళకు నిషిద్ధమండి ఓం అనేది. అందుకోసమని ఓం పలకకున్నా, మీరు లక్ష్మీ పూజ చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా ఓం పక్కన పెట్టేసి ఇప్పుడు నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ నమః అనుకోవచ్చు. నమః శివాయ నమః, నమః శివాయ నమః, నమః శివాయ నమః అనుకోవచ్చు. మళ్ళా లక్ష్మీ మంత్రం చేసుకుంటాము. మనం ఓం పలక్కున్న ప్రకృతియే నమః, వికృతియే నమః, భవతియే నమః అలా నమః తీసేసి ఓం తీసేసి నమః అని పలుకోవచ్చు అనమాట. ఇలా అందుకోసమని ఇప్పుడు మనము శివుణ్ణి ఇది అయిపోయేంత వరకు ఈయన మీరు ప్లే చేసుకొని మనసులో తలుచుకోండి. మీకు ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నన్ని యాక్టివేట్ అయిపోతాయి అనమాట. ఇది ఒక స్థిరంగా ఒక చోట కూర్చుకొని మనము ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఏదో ఒక 4 నిమిషాలు మనం అనుకుంటే చాలండి ఆడవాళ్ళము. నమః శివాయ, 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 హర 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 మహాదేవ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, శివాయ నమః శివాయ, ఓ నమః శివాయ, 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 శివాయ నమః అనుకోవచ్చండి. శివాయ నమః, 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 శివాయ నమః ఇలా అనుకోండి. మనము నిత్యము ఏ పని చేస్తున్నా కానీ నమః శివాయ, నమః శివాయ అనుకోండి. మనకు జన్మరాహిత్యం ఖచ్చితంగా దొరికిద్దండి. కానీ మనము విష్ణువును కొలవచ్చు, బ్రహ్మదేవుణ్ణి కానీ బ్రహ్మదేవుడు పూజకు అర్హుడు కాకుండా అయిపోయిండు. విష్ణువును ప్రార్థించవచ్చండి. అసలు మనకు భూమి ఉద్భవించినప్పుడే మనకు ఎవరు అనేది అగ్నిలింగం అనేది మనం అరుణాచలంగిన వెళ్తే విశేషంగా మనకు తెలిసిద్దండి. అందుకనే మనము శివయ్యను కొలుస్తాం అన్నమాట. ఎక్కువ మనకు ముక్తిని ప్రసాదించేది ఆయన. భోగాన్ని కోరుకుండే వాళ్ళు విష్ణు మతంలో ఉంటారు, ముక్తిని కోరుకుండే వాళ్ళు శివ మతంలో ఉంటారండి. నాకు తెలిసింది ఇది జ్ఞానం. అందుకని నేను ఇది మీకు ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఇది ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం కాదు, అది పైన నాకు తెలిసినంత వరకే చెప్పాలనుకుంటున్నానండి.